హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి పూరీ కర్రీ అండి. మనం ఈ పూరీ కర్రీని హోటల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూను పోపు గింజల్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు బంగాళదుంప ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి వీటిని. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఆ శనగపిండి వాటర్‌ని కర్రీలో పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్నాక కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక నిమిషం వరకు మనం శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని ఈ కర్రీ అనేది చిక్కబడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది కర్రీ. అందుకే కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం హోటల్ స్టైల్‌లో పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.